హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గోల్డెన్ ఐలాండ్లో స్వామి తాలూకా స్వంత హెలికాప్టర్ దిగింది. హెలిపాడ్ నుంచి కారు వరకు ఎర్ర తివాచి, చుట్టూ పూల మొక్కలు, క్రమశిక్షణతో నిష్ణాతులైన సైనికులు వందనం చేస్తుండగా స్వామి దిగి కారులో ఎక్కి కూర్చున్నాడు. రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, మధ్యలో చక్కటి దారి. దాదాపు 10 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత అతడి కారు పెద్ద కాంపౌండ్లోకి ప్రవేశించింది. చుట్టూ బార్బుడ్ వైర్ ఫెన్సింగ్, గార్డ్లు, సుశిక్షితమైన ఆల్సేషన్ కుక్కలు. అదో కొత్త రకం ప్రపంచంలా ఉంది. అశేషమైన ప్రజల అజ్ఞానాన్ని ధనంగా మార్చి కట్టినట్టు ఆ దీవి మధ్యలో విశాలమైన భవంతి, ఎత్తైన చెట్లు, మొత్తం పాలరాయి. స్వామి టీవీగా ఎక్కుతూ ఉంటే బారులు తీర్చిన సైనికులు సెల్యూట్ చేశారు. అతడు దీవికి చేరుకున్న గంటలోపులో మరో 2 హెలికాప్టర్లు, 3 ఫ్రెండ్స్ ఫోకర్స్ వచ్చి దిగాయి. మొరాకో, ఈక్విడార్ మొదలైన దేశాల నుంచి, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ఫీల్డ్ మొదలైన నగరాల నుంచి ప్రతినిధులొచ్చారు. భారతదేశపు పక్క శత్రు దేశాలు, ఒక అగ్రరాజ్యపు రహస్య ప్రతినిధుల సంగతి సరేసరి. దక్షిణాఫ్రికా సంగతి తెలియందేముంది? 2 కోట్లకు పైగా జనసంఖ్య ఉన్న దేశంలో కేవలం 37 లక్షల మందికే ఓటు హక్కు ఉన్న దౌర్భాగ్య దేశం. అటువంటి దేశ ప్రతినిధులు స్వామి లాంటి వారికి సాయపడడంలో విచిత్రం లేదు. ఆసియా ఖండంలో భారతదేశపు ప్రాబల్యం తగ్గిస్తే కొన్ని దేశాలకు మంచిది. వారు పాల్గొన్నారు. కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు తమ లాభం కోసం పన్నే వ్యూహానికి మరో పేరు రాజనీతి. ఫిలిప్పీన్స్లో అయినా, ఫిజీ ద్వీపంలో అయినా, దక్షిణాఫ్రికాలో అయినా వీరు ఉపయోగించేది ఆ పేరే. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ రకమైన తిరుగుబాటు జరగడానికి పునాదులు తవ్వబడుతున్నాయి. స్వామి అండతో కేంద్ర మంత్రివర్గంలో నెంబర్ 2 అయిన సూర్యారావు చాప కింద నీరులా విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రకరకాల తలనొప్పులతో సతమతమవుతున్న ప్రధానమంత్రి అతడిని తొలగిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయో అన్న సందిగ్ధంలో ఉన్నారు. సూర్యారావు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశంలో స్వామికి కావలసిన పరిస్థితులు క్రమంగా అలుముకుంటున్న సమయంలో ఇక్కడ దీవిలో ఆ హాలులో సమావేశం మొదలైంది. అదేమీ రహస్య సమావేశం కాదు. రోమన్ సంప్రదాయపు పద్ధతిలో అందమైన ఆడవాళ్లు వైన్ నింపుతున్నారు. ఒక మూల ఒక స్త్రీ తీగలతో చేయబడిన సితార్ లాంటి వాద్య విశేషం వాయిస్తుంది. కొందరు పరిచారికలు తినుబండారాలు సర్దుతున్నారు. అతిథుల మాటలన్నీ వింటున్నారు. అదే అనుమానం ఎవరికో వచ్చినట్టుంది. మనం ఏదైనా మందిరం లోపల కూర్చుంటే బావుంటుందేమో అని అడిగారు. స్వామి నవ్వాడు. ఈ దీవే ఒక మందిరం. ఇక్కడ పురుగు కూడా అనుమతి లేకుండా బయటకు పోలేదు. నిజమే అయి ఉండవచ్చు. మామూలుగా అయితే ఇటువంటి మీటింగ్స్ అండర్ గ్రౌండ్స్లోనో, చీకటి కప్పిన గదుల్లోనో జరగాలి. ఏది ఏమైనా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చెట్ల నీడలు అద్దాల అవతల నుంచి అందంగా కదులుతున్నాయి. షాండ్లియర్ల కాంతి కెరటాలు ఆ హాల్లో పరుచుకుంటున్నాయి. బాలీసులు కానుకుని కూర్చుని ఉన్నారు వాళ్ళు. అగరొత్తు పరిమళం ఆ హాలంతా పరుచుకుని ఉంది. ఆ వాతావరణంలో వాళ్ల భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించసాగారు. జపాన్ నుంచి వచ్చే షిప్లో మారణాయుధాలు ఎలా మార్పిడి జరగాలి, దేశంలోకి అవి ఎలా సరఫరా జరగాలి, ఈపాటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్దుకున్న సుశిక్షితులైన సైనికులు వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలా అలజడి సృష్టించి హిందూ దేశపు మెజారిటీ మతస్థులను ఎలా రెచ్చగొట్టాలి, ఎన్ని రోజుల తర్వాత ప్రధానమంత్రి మీద సూర్యారావు తిరగబడాలి, ఎప్పుడు అనంతానంత స్వామి సర్వసైన్యాధికారిగా, మత సంరక్షకుడిగా దేశపు రక్షణ బాధ్యత స్వీకరించాలి, వెంటనే ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ అతడిని రాజుగా గుర్తించాలి అన్న విషయం మీద చర్చలు జరిగి ప్రామాణికాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు అరగంట సమావేశమయ్యాక వారు లంచ్కి లేచారు. అద్భుతమైన లంచ్ అది. ఫిలిప్పైన్స్కి ఇష్టమైన ఆస్పెరగస్ నుంచి బోర్నెంటోల వరకు 60 రకాల వంటకాలు. ఋతువులతో సంబంధం లేకుండా, దొరుకుతాయి అన్న ప్రశ్న లేకుండా దాదాపు 20 మంది కన్యలు అధునాతనమైన బికినీలతో వడ్డన చేస్తుండగా ప్రతినిధులు భోజనం పూర్తి చేశారు. పెర్ఫ్యూమ్ కూల్డ్ గదుల్లో 2 గంటలు విశ్రమించాక తన దీవి చూపించాడు స్వామి. పైకి మామూలుగా కనిపించే ఆ దీవిలోని భవంతి అడుగున దాదాపు 10,000 అడుగుల హాళ్లు 5-6 ఉన్నాయి. ఫ్లెమింగ్ నవలల్లో మాదిరిగా పూర్తి వాటర్ ప్రూఫ్ గదుల్లో
అగ్రరాజ్యాల అధునాతన పరికరాల్ని తలదన్నే ఆయుధాలు తయారు చేయబడుతున్నాయి. ఆ గదిలోని కొబ్బరికాయ లాంటి ఆకారంలో ఉన్న బాంబులు అతిథుల్ని ఆకర్షించాయి. ముందు వారు వాటిని కోకోనట్సే అనుకున్నారు. కానీ ఆ రంగంలో ప్రవేశం ఉన్నవారవడం వల్ల వెంటనే తేడా గుర్తుపట్టగలిగారు. మామూలు మనుషులకైతే అస్సలు తెలియదు. వారి అనుమానం గ్రహించినట్టుగా స్వామి అన్నాడు, న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్స్. దేవుడి ముందు పూజారి కొట్టగానే దాదాపు 1000 గజాల దూరంలో ఉన్న ప్రతి వస్తువు పేలి పొడిగా మారిపోతుంది. ఈ రకమైన విస్ఫోటనం ఇటీవలే కనుక్కోబడింది. దాదాపు 10 గ్రైనేడ్లకి సమానమైంది అంటూ నవ్వాడతను. ఒకే రోజు 5-6 పవిత్ర దేవాలయాలు, దానికి ప్రతిగా తాజ్మహల్, దర్గా, మరోవైపు భాక్రానంగల్, గోదావరి బ్యారేజ్. ఆ సంక్షోభాన్ని మీరే ఊహించండి అన్నాడు. వాళ్లు ముందుకు సాగారు. ఆ తర్వాతి గదిలో దృశ్యం చూసి వారి ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. అందులో వరుసగా బీరువాలున్నాయి. నలువైపులా అద్దాలు. లోపల ఏదో చిక్కటి ఆముదంలాంటి ద్రవం ఉంది. అది కాదు వారిని భయభ్రాంతుల్ని చేసింది. ఆ బీరువాల్లో సజీవ ప్రతిమల్లా శవాలున్నాయి. అచ్చంగా మనుషులు బోనుల్లో నిలబడినట్టే ఉన్నాయి. ఆ శవాల కళ్లలో మాత్రం జీవం లేదు. నాకెదురు తిరిగిన ప్రముఖులు, నన్ను మోసం చేద్దామనుకున్న అనుచరులు అన్నాడు స్వామి. నా విజయానికి ప్రతీకలు. కొందరికి పువ్వుల్ని చూస్తే, కొందరికి చేపల్ని చూస్తే సంతృప్తి కలుగుతుంది. నేను ఈ బీరువాలో శవాల్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? శాడిజమా? ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ దృశ్యం కలిగించిన షాక్ నుంచి ఇంకా వారు తేరుకోలేదు. ముందుకు నడిచారు. కొన్ని బీరువాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వాటిని నింపలేదు. అయితే కొత్తగా చేయించినట్టున్న ఒక బీరువా మాత్రం వారిని ఆకర్షించింది. ఇదేంటి, మిగతా వాటికన్నా ఇది వెడల్పుగా ఉంది అనెవరో అడిగారు. స్వామి మళ్లీ నవ్వాడు. మా హిందూ ధర్మం ప్రకారం కొన్ని ప్రదేశాల్లో భర్తతో పాటు భార్యని కూడా చితిలో కాలుస్తారు. నేను కాస్త ముందుకెళ్ళి ప్రేయసీ ప్రియుల్ని కూడా మరణానంతరం ఒకే చోట ఉంచడం కోసం ఇది స్పెషల్గా తయారు చేయించాను. ఇంకో 2-3 రోజుల్లో ఆ శవాలు వస్తాయి ఇక్కడికి. ఎవరా ప్రియుడు? నికుంజ విహారి అని. రాత్రి 1 గంట కావస్తుండగా అకస్మాత్తుగా మెలకు వచ్చింది విహారికి. కొద్దిసేపు పాటు తనెక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే పక్కనే సునాదమాల పాత పత్రికలతో విసురుతూ కనిపించింది. అతడు చప్పున లేచి కూర్చుని, ఏంటిది మాల అని అడిగాడు. ఆమె నవ్వింది. మీకు ఫ్యాన్ బాగా అలవాటనుకుంటాను. చాలాసేపటి నుంచి అటూ ఇటూ కదులుతున్నారు. ఇటు పడుకుంటే ఇటో దోమ చెంప మీద వాలుతోంది, అటు పడుకుంటే అటో దోమ బొగ్గని ముద్దు పెట్టుకుంటుంది. అందుకని దోమనైనా కాకపోతిని ప్రియుని బుగ్గను కొరకగాని పాడుకుంటూ ఊపుతున్నావా విసనకర్ర? చాలే అంటూ ఆమె చేతిలో పుస్తకం లాక్కుని లేచి కూర్చున్నాడు. ఇప్పటికే ఇలా మీ దగ్గరకొచ్చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నాడతను. అంత మాట అనకండి. నాకీరోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. అంతలో బయట పెద్ద శబ్దం వినిపించింది. ఏంటది అని అడిగాడు. వర్షం వచ్చినప్పుడు మా ఇంటి బంగాళా పెంకులు చేసే శబ్దం. మళ్లీ నవ్వింది సునాదమాల. చెప్పండి, ఎందుకు గిల్టీగా ఉంది? ఒక పెద్ద ఆస్తికి వారసుడిగా నిన్ను ప్రేమించాను. ఇప్పుడు ఏమీ లేని బికారిగా నీ ఇంట్లోనే ఉంటున్నాను అన్నాడు విహారి. ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. సాలోచనగా అంది, అలా అనకండి. నాకిలాగే చాలా బావుంది. నేను మీకో విషయం చెప్పనా? అందరూ నన్ను భయస్థురాలు, పిరికి అనుకుంటారు. కాని నేను అలాంటి బలహీనతలు ఉన్నదాన్ని కాదు. ప్రేమన్నా మగవారన్నా నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ప్రేమ అన్నది ఒకరి పట్ల జీవితంలో ఒకే ఒకసారి ఏర్పడే అత్యంత అపురూపమైన అనుభవమని నా నమ్మకం. నేను ఒక్కరికే, నా ప్రేమ ఒక్కరికే అని నేను అనుకుంటూ ఉంటాను. మీరు మా బామ్మతో నవ్వుతూ మాట్లాడినా నాకు ఏడుపొస్తుంది. దయచేసి నా అభిప్రాయాలు విని నవ్వుకోకండి. నేను లేనప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉండగలరన్న ఆలోచన కూడా నన్ను బాధ పెడుతుంది. ప్రేమకు సంబంధించినంతవరకు నేనంత స్వార్థపర్రాల్ని. అంత బలంగా లేకపోతే అది ప్రేమ కాదు అని నా ఉద్దేశ్యం అందామె. విహారి ఆమె వైపు విభ్రముడై చూశాడు. ఒక గొప్ప చిత్రాన్ని చూస్తున్నట్టు అనిపించిందతడికి. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, నేను అదృష్టవంతుణ్ణి అని మాత్రం అనగలిగాడు. అంతలో ఒక చుక్క అతడి వంటిమీద పడింది. ఇద్దరూ తలెత్తి చూశారు. మీరక్కడ్నుంచి లేవాలి అంది మాల. వర్షం వస్తే అక్కడ కురుస్తుంది.
అంటూ లోపలికి వెళ్లి ఒక గిన్నె తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇద్దరూ పక్కకు జరిగి నిలబడ్డారు. అక్కడ కూడా కురవడం మొదలైంది. వర్షం తగ్గే వరకు మనం ఇలా ఈ గదిలో అటు ఇటు చదరంగా ఆడుకోవాల్సిందే అంటూ మరో బాల్చి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. విహారికిదంతా గమ్మత్తుగా ఉంది. అతడి మొహంలో మారే భావాల్ని గమనిస్తూ, హాయిగా ఎయిర్ కండిషన్ గదిలో పడుకోవలసిన వాళ్లు ఇలా నీటి మధ్య పడవలా తిరుగుతున్నారు. బామ్మ ఉంటే నన్ను తిట్టేది. ఎందుకు? మిమ్మల్ని ఇలా తడుపుతున్నందుకు. అప్పటికి వాళ్లు గదిలో ఒక మూలకి చేరుకున్నారు. గది నిండా తపేళ్లాలు, బాల్చీలు, గిన్నెలు. ఆమె సామీప్యం, ఇంట్లో కురుస్తున్న వర్షం అతడికి ఎంతో థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఈ మూల కూడా కురిస్తే ఎక్కడికి వెళ్తాం అని అడిగాడు పైకి చూస్తూ. బయట వర్షంలోకి. మీ బామ్మ తిడుతుందేమో. ఆ రోజు స్టేజ్ మీద నా మీద దూలం పడకుండా ఆపు చేశారు. ఈరోజు మీ మీద నీటి చుక్క పడకుండా ఆపు చేయలేనా అంది. అతడు అమితాశ్చర్యంతో, కొంపతీసి బొర్ల పడుకుంటావా అని అడిగాడు. పైకి నెమ్మదిగా కనపడే అమ్మాయిలు విజృంభిస్తే తుఫానులవుతారని అతనెక్కడో చదివాడు. ఆమె నవ్వు ఆపుకుంటూ, ఛ, అది కాదు, బయట కప్పుతాన్లేండి అంది. ఎందుకో తెలీదు, అతడికి సడన్గా ప్రవల్లిక గుర్తొచ్చింది. ఏం చేస్తూ ఉంటుందామె? బహుశా స్వామిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉండుంటుంది. తనేమో ఇక్కడ కర్తవ్యం మర్చిపోయి ఇలా రొమాంటిక్ మూడ్లో. ఏంటలా అయిపోయారు అడిగింది సునాదమాల. చాలా దుర్భేద్యమైన కోట అది. ఏ మార్గం నుండి లోపలికి ప్రవేశించాలా అని ఆలోచిస్తున్నాను. సూర్యారావు, రామ్లాల్, పరమేశ్వరం చాలా పెద్ద పెద్దవాళ్లు కాపలా కాస్తున్నారు దాన్ని అన్నాడు. మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. అతడు మాట్లాడలేదు. వర్షం చప్పుడు వింటూ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. దాన్ని భంగపరుస్తూ ఆమె అంది, సూర్యారావంటే మినిస్టర్ సూర్యారావేగా? అవును. ఏ? ఏం లేదు, ఆయన కూతురు మా కాలేజీయే. అతడు తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. మరో 2 నిమిషాలు గడిచాయి. ఒక చిన్న మెరుపు ఆకాశంలో, అతడి మెదడులో. అది తట్టగానే అతడు నిటారుగా అయ్యాడు. ఆమె అతడి వైపు చూస్తోంది. మాలా, ఆ అమ్మాయిని నువ్వు నాకు చూపించగలవా అని అడిగాడు. ఇందిరాగాంధీ మహిళా కళాశాలలో నుంచి అమ్మాయిలు గుంపులు గుంపులుగా బయటకొస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కాస్త విడిగా వస్తోంది. విహారి కారు దిగి ఆమె దగ్గరకు వెళ్లాడు. మేడం, మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి బిత్తరపోయింది. భయం కొట్టొచ్చినట్టు కనబడింది. ఆందోళనగా, ఎక్కడున్నారు అని అడిగింది. ఆస్పత్రిలో, మీరర్జెంటుగా రావాలి. ఇద్దరూ కారెక్కారు. కారు కదిలింది. ఎక్కడ? ఏ ఆస్పత్రిలో అని అడిగింది. సారీ మేడం, యు ఆర్ బీయింగ్ కిడ్నాప్డ్ తాపీగా అన్నాడతను. ఆమె ఉలిక్కిపడింది. చేతులు వణకడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె దిగడానికి వీల్లేకుండా కారు వేగం హెచ్చించాడు. 2-3 నిమిషాలు మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా డ్రైవ్ చేసి ఆమె వైపు చూశాడు. రక్తం లేనట్టు ఆమె మొహం పాలిపోయింది. అతి కష్టం మీద ఏడుపు ఆపు చేసుకుంటున్నట్టు కనిపించింది. అతడికి జాలేసింది. ఆమెతో సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. మిమ్మల్ని చెల్లి అని పిలవచ్చునా అని అడిగాడు. ఆమె ఉలిక్కిపడి అయోమయంగా చూసింది. అతడు స్నేహపురస్సరంగా నవ్వాడు. ఆమె ఇంకా అలానే చూస్తోంది. నా పేరు విహారీ, నికుంజ్ విహారీ అన్నాడు. నేను కిడ్నాపర్ని కాను. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ ఎవరూ తమ పేరు చెప్పరు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంకా బెదురు నుంచి బయటపడలేదు. ఈ లోపులో అతడి కంఠం మంద్రస్థాయిలో వినిపించసాగింది. ప్రతివాళ్లూ విప్లవం గురించి, నైతిక విలువల గురించి మాట్లాడతారు. అది తమ నుంచే ప్రారంభం కావాలనుకోరు. రాత్రిళ్లు రిహార్సల్స్ అయ్యాక బార్లో గొంతు దాకా మందు కొట్టి సమసమాజం గురించి మాట్లాడిన మా వాళ్లు ఇంటికి వెళ్లడానికి రిక్షావాడితో 20 పైసల కోసం అరగంట వాదించడం నేను స్వయంగా చూశాను. అదే అడిగితే, కష్టపడి సంపాదించిన డబ్బు బ్రదర్స్ అనడం కూడా నేనెరుగుదును. ఎందుకు? మీ కాలేజీలోనే లంచగొండితనం రూపుమాపడం ఎలా అన్న టాపిక్ని వక్తృత్వ పోటీల్లో పెట్టండి. సగం మందికి పైగా స్టూడెంట్స్ లంచగొండుల్ని పట్టుకుని బుద్ధి వచ్చేలా శిక్షించాలి. మళ్లీ ఈ పని చేయకుండా పాఠం చెప్పాలి. వీలైతే ఉరిశిక్ష కూడా విధించాలి అని ఆవేశంగా మాట్లాడతారు. అందులో చాలామంది ప్రభుత్వోద్యోగుల సంతానమే. వారికి నిజంగా తెలీదా? తమింటికి వచ్చే ప్రజెంటేషన్లు తమ తండ్రులు సంపాదించే ఆస్తులు వెనకదారి గుండా వచ్చినవే అని. అయినా ఆ సోఫాలని, ఫ్రిజిడేర్లని అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా దీని గురించి అడిగితే, మొత్తం ప్రపంచమే అలా ఉంది,
మా నాన్నగారు మాత్రం మడిగట్టుకుంటూ కూర్చుంటే సరిపోతుందా అంటారు. ఈ వాదన ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బహుశా వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయినప్పుడు లంచం ఇవ్వడం కూడా మనిషి దినచర్యలో భాగంగా అయిపోయి ఉండొచ్చు. అందుకే ఎవ్వరూ తిరగబడ్డం లేదేమో. కాని కేవలం ఒకే ఒక్క మనిషికి ఈ రకమైన అరాచకం అంతులేని నష్టం కలుగచేస్తే అప్పుడా మనిషి ఏం చేస్తాడు? 10 మందికి చెప్పి అందర్నీ సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరూ తనతో రాకపోతే ఏమాత్రం పౌరుషం ఉన్నవాడైనా ప్రాణాలకు తెగించి ఒక్కడే తిరగబడతాడు. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే అన్నాడు విహారి. అతనింతసేపు ఇంత నెమ్మదిగా స్ఫుటంగా మాట్లాడడం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఏదో దురుద్దేశంతో అతడు తనని కిడ్నాప్ చేసినట్టు అనిపించలేదు. పైగా అతడిలో విలనీ కన్నా కళ్లలో పట్టుదల కనిపిస్తోంది. దాంతో ఆమెలో భయం పోయి ఆ స్థానే కుతూహలం చోటు చేసుకుంది. ఇదంతా నాకెందుకు చెబుతున్నారు అని అడిగింది. మొన్న కొంతకాలం క్రితం ఒక అమాయకుడైన ఒక చిన్న కుర్రవాణ్ణి, అభం శుభం తెలియని పసివాణ్ణి చంపి అసెంబ్లీ ముందు పడేశారు, గుర్తుందా అన్నాడు. ఆ, పేపర్లో చూశాను. అలా చంపినవాడి మీద మీ ఉద్దేశమేంటి? ఆ కిరాతకుల్ని పట్టుకుని బుద్ధి వచ్చేలా శిక్షించాలి. మళ్ళీ ఆ పని చేయకుండా బుద్ధి చెప్పాలి. ఉరిశిక్ష విధించాలి అందామె. విహారి నవ్వాడు. సరిగ్గా 2 నిమిషాల క్రితం నేనన్న మాటలే మీరు అంటున్నారు. నేను మామూలుగా అనడం లేదు, మనస్ఫూర్తిగా అంటున్నాను. వాళ్ళు మీ దగ్గర వాళ్లైతే? ఎవరైనా సరే, స్వరం హెచ్చించి అంది. అతడు తాపీగా మీ తండ్రే అయితే అన్నాడు. ఆమె పిడుగుపడ్డట్టు చూసింది. ఏమన్నారు? ఆ పిల్లవాడు చనిపోవడానికి కారణం మీ తండ్రే అయితే అని అడుగుతున్నాను. ఆమె అతడి వైపు అనుమానంగా చూసింది. మీరు నేనెవరని అనుకుంటున్నారో? నేను మినిస్టర్ సూర్యారావు గారి అమ్మాయిని. చీఫ్ మినిస్టర్ అవడానికి మీ తండ్రి ఆడిన నాటకమే ఇదంతా మిస్ వరలక్ష్మి. రాష్ట్రంలో అది కుదరకపోవడంతో సెంటర్లో మినిస్టర్ అయ్యాడు. నో, నేను నమ్మను అని అరిచిందామె. ఇదంతా నేను మీకు చెప్పనవసరం లేదు. మామూలుగా 1-2 రోజులు మిమ్మల్ని కిడ్నాప్ చేసి నా పని నేను పూర్తి కావించవచ్చు. కానీ మీకీ విషయం అంతా చెప్పడంలో నా ఉద్దేశం మిమ్మల్ని మాలో కలుపుకోవాలని. వయసు పెరిగే కొద్దీ వ్యామోహం పెరుగుతుంది, స్వార్థం హెచ్చుతుంది. యువతలో ఆ 2 ఉండవు. కాబట్టే దేశాన్ని బాగు చెయ్యాలన్నా పాడు చెయ్యాలన్నా అది యువత వల్లే సాధ్యం అంటారు అనుభవజ్ఞులు. మీ తండ్రి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంతటి దుర్మార్గుడు, క్రూరుడు మరొకరుంటారని నేను అనుకోను. అయితే అతడు స్వయంగా మర్డర్లు చెయ్యడు. పదవి కోసం ఏమైనా చేస్తాడు. సిసలైన రాజకీయ నాయకుడు అంటూ స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేయడం నుంచి తమను చంపే ప్రయత్నం వరకు అంతా చెప్పాడు. అసెంబ్లీ ముందు పిల్లవాడిని పడేయడం గురించి కూడా చెప్పాడు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అది ఆవేశమో తెలీదు, ఉద్విగ్నతో తెలీదు. ఇదంతా నిజమా? నేను నమ్మలేను అంది. పోలీసుల్లాగా మీరు కూడా సాక్ష్యాలడిగితే నేనేమీ చెప్పలేను. నిరూపించలేని నిజాలివి. కాని మీ మనస్సాక్షికి నిజం తెలియాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ ఆమెకు వివరించాడు. 5 నిమిషాల తర్వాత ఆమె ఢిల్లీ ఫోన్ చేసింది. అతను పక్కనే ఉన్నాడు. నాన్నా? ఓ, నువ్వా తల్లి? ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఎక్కడ్నుంచి చేస్తున్నావు? ఇంటి దగ్గర నుంచేనా? ప్రశ్నల వర్షం కురిపించాడు సూర్యారావు. కూతురంటే వల్లమాలిన ప్రేమ. ఇంటి దగ్గర్నుంచే నాన్నా. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను నాన్నా. ఏంటి? నిన్న అనంతానంత స్వామి దగ్గరకు వెళ్ళాను నాన్నా. ఎందుకు? ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాను. నన్నాయన గుర్తుపట్టాడు. సూర్యారావు కూతురువి కదూ అంటూ పలకరించాడు అని ఆగింది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా నాన్నా అంది. ఏంటమ్మా, ఏదో అడుగుదామనుకున్నట్టున్నావు? మీ నాన్నకి మంత్రి పదవి నేనే ఇప్పించానన్నారాయన అని పూర్తి చేసింది. అట్నుంచి సూర్యారావు నవ్వాడు. అనని, ఆయన గురువులాంటివాడు. ఆయన ప్రసాదమే అనుకో ఇది. అతడి మాటలు పూర్తి కాలేదు. యజ్ఞంలో బలి ఇచ్చినట్టు మీ నాన్న పదవికి పసిపిల్లాడిని బలి ఇవ్వవలసి వచ్చింది అని కూడా నవ్వాడు నాన్నా. అటు సూర్యారావు మొహంలో నవ్వు మాయమైంది. ఇరిటేషన్ నిండిన కంఠంతో వాడి మొహం అన్నాడు. ఆమె నెమ్మదిగా నిజమా నాన్నా అనడిగింది. లేదమ్మా, ఎవడో కుర్రవాడు అసెంబ్లీ ముందు చేస్తే అది నా మంత్రి పదవి కోసమని ఎలా అంటాడు? నేను కనుక్కుంటాలే.
యజ్ఞంలో కుర్రవాడు బలి నేను అన్నప్పుడు ఆ కుర్రవాడు అసెంబ్లీ ముందు చనిపోయినవాడే అని నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది నాన్నా అని అడగాలనుకుందామే, కాని అడగలేదు. అర్థమైపోయింది. ఒక్కసారిగా 1000 లంకణాలు చేసినట్టు నిస్సత్తువగా నెమ్మదిగా ఫోన్ పెట్టేసింది. విహారితో పాటు వెళ్లి కారులో కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి దుర్మార్గుడిని ఖండఖండాలుగా చీల్చిన పాపం ఉందా అన్నాడు విహారి. ఆమె మాట్లాడలేదు. మామూలుగా కిడ్నాప్ చేసి నా పనులు చేసుకోగలను, కాని ముందే చెప్పినట్టు యువత మీద నా నమ్మకాన్ని పెంచుకోవడం కోసం ఇదంతా చేశాను. చెప్పు, నువ్వు నాతో కలుస్తావా? ఆమె వెంటనే జవాబు చెప్పకుండా ఆగి, నేనేం చెయ్యాలి అని అడిగింది. మీరు చెయ్యనవసరం లేదు. వేగంగా తిరిగే మోసపు చక్రమిది. అనంతానంత స్వామి అనంతమైన వేగంతో దీన్ని తిప్పుతున్నాడు. ఈ చక్రంలో ఆకులు నీ తండ్రి, నా తండ్రి, ఇంకా కొందరున్నారు. ఈ చక్రాన్ని ఆపు చెయ్యాలనుకున్నాను. అంత వేగంగా తిరిగే చక్రం ఒక్కసారి ఆగిపోతే ఆ ఊపుకి ఎన్నో ఆకులు రాలిపోవచ్చు. నా తండ్రిని రక్షించుకోవడం కోసం నీ తండ్రిని బలిపెట్టవలసి వస్తే ఆ తర్వాత నాకు బాధ కలగకుండా ఉండడం కోసం నీకిదంతా ముందే చెప్పేశాను. నీ మూలంగానే ఇదంతా జరగబోతుంది. అందువల్ల నీకు చెప్పవలసిన నైతికమైన బాధ్యత కూడా నా మీద ఉన్నదని భావిస్తున్నాను అంటూ కారు స్టార్ట్ చేశాడు విహారి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సిబిఐ డిప్యూటీ చీఫ్ ప్రవల్లిక ఇంటికి. సూర్యారావుకి చాలా కోపం వచ్చింది. స్వామిలాంటివాడు అంత బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తించాడు అనుకున్నాడు. పిఏకి చెప్పి స్వామికి కనెక్షన్ ఇవ్వమన్నాడు. 5 నిమిషాల్లో ఎస్టీడీ వచ్చింది. స్వామి లేరు అని అట్నుంచి వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నది? రామ్లాల్. స్వామిని వెంటనే నాతో మాట్లాడమను. అలాగే. ఆయనకేమైనా బుద్ధుందా? చిన్నపిల్లలతో అలా మాట్లాడతాడా? ఏం మాట్లాడాడు అని అడగలేదు రామ్లాల్. సరే, అది కూడా చెప్తాను అన్నాడు క్లుప్తంగా. సూర్యారావు నాలుగు ఖర్చుకుని వద్దులే అన్నాడు. అలాగే అంటూ రామ్లాల్ ఫోన్ పెట్టేశాడు. సూర్యారావు మీటింగ్కి బయలుదేరాడు. ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి విహారి విమానంలో ఢిల్లీ వస్తున్నాడు. మంత్రి సూర్యారావుకి జపాన్ విదేశాంగ మంత్రికి మధ్య అగ్రిమెంట్ జరిగే హాల్ అది. ప్రభుత్వాధికారులతో హడావిడిగా ఉంది. జపాన్ నుంచి నౌక వస్తోంది. దాని తాలూకా కాగితాలపై పరస్పరం సంతకం పెట్టుకోవాలి. మీరు జపాన్ రావాలి ఆహ్వానించాడు జపాన్ విదేశాంగ శాఖ మంత్రి. ష్యూర్ ష్యూర్ అంటున్నాడు సూర్యారావు. అదే సమయానికి సెక్యూరిటీ గార్డొచ్చాడు. సార్, ఎవరో స్వామి తాలూకా మనిషట. కుదరదని ఎంత చెప్పినా వినడం లేదు. వెంటనే మిమ్మల్ని చూడాలని అడుగుతున్నాడు అన్నాడు. సూర్యారావు భ్రుకుటి ముడిపడింది. ఇప్పుడే వస్తున్నాను అంటూ పక్క ఛాంబర్లోకి వెళ్లాడు. చాలా చిన్న గది అది. కిటికీలకు పరదాలు వేలాడుతున్నాయి. ఎయిర్ కండిషనర్ వల్ల చల్లగా ఉందా గది. ఒక గోడకు నెహ్రూ, మరో గోడకు ఇందిరాగాంధీ పటాలు వేలాడుతున్నాయి. బయట హడావుడి లీలగా లోపలికి వినిపిస్తుంది. విహారి గది మధ్యలో కూర్చుని ఉన్నాడు. నువ్వా అన్నాడు సూర్యారావు కోపంగా. జవాబుగా విహారి నవ్వాడు. స్వామి పేరెందుకు చెప్పావు? అసలెందుకొచ్చావు? ఇంత హడావుడి టైంలో నిన్ను బయటికి రప్పించాలంటే స్వామి పేరు ఉపయోగించక తప్పలేదు. ఇంక ఎందుకొచ్చానంటే అంటూ చేతిలో ప్యాకెట్ టేబుల్ మీదకు విసిరేశాడు. ఏంటది? నీ కూతురు కట్టుకున్న చీరే. వాట్? జాకెట్ కూడా ఉంది. నీకేమైనా మతిపోయిందా? పోలీస్ పోలీస్ అరవకు. బయట పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. మంత్రిగారి కూతురి చీర ఎవరి దగ్గరో దొరికిందంటే పాఠకులకు కావలసినంత మేత. సూర్యారావు సర్దుకున్నాడు. ఈ చీర జాకెట్ నీ దగ్గరకెలా వచ్చాయి? నిన్నటి నుంచి నీ కూతురు ఏదో బాధతో ఉంది. ఈరోజు నా దగ్గరకొచ్చింది. నువ్వే ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన ఘాతుకాన్ని ఎవరో ఆమెకు చెప్పినట్టున్నారు. ఆ పిల్లల్ని రక్షించింది నేనే అని, ఆ వివరాలు నాకు తెలుస్తాయేమోనని కనుక్కోడానికి వచ్చింది. సూర్యారావు పళ్ళు బిగించి, చెప్పేశావా అన్నాడు. విహారి నవ్వాడు. శత్రువు కూతురి అభినందనలు నాకవసరం లేదు. నేనేం చెప్పలేదు. చెప్పే టైం కూడా లేదు. మరేం చేశావు? పులిబోనిలోకి అడుగుపెట్టిన కుందేల్ని ఎవరైనా వదిలేస్తారా? దాన్నక్కడే బంధించి వెంటనే విమానంలో నీ దగ్గరకొచ్చాను. దేనికి? నీతో ఒక పని చేయించుకునే షరతు మీద నీ కూతుర్ని వదిలిపెడతాను అని బేరం పెట్టడానికి. కిడ్నాపింగ్కి ఎన్ని సంవత్సరాల శిక్ష తెలుసా?
నీ కూతురంటే నీకెంత ప్రేమ కూడా తెలుసు. విహారి మొహంలో నవ్వు మాయమైంది. నేను ఇంకో అరగంటలో ఇక్కడి నుంచి ఫోన్ చెయ్యకపోతే అక్కడ నీ కూతురు రేప్ చేయబడుతుంది. నేను ఎంత ప్రాక్టికల్ మనిషినో చెప్పడం కోసం ఆవిడ్ని కేవలం లంగా బ్రాలతో ఉంచి నీకోసం ఈ రుజువులు తెచ్చాను. నీలాంటి రాక్షసుడు ఇంత దారుణమైన రుజువులు చూస్తే తప్ప నమ్మడని నాకు తెలుసు. నేను నీకన్నా పెద్ద రాక్షసున్నని, అన్నింటికీ తెగించానని చెప్పడం కోసమే ఇవి తెచ్చాను. ఇప్పుడు పిలువు పోలీసుల్ని కావలిస్తే అన్నాడు విహారి. సూర్యారావు చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత హీనమైన కంఠంతో నీకేం కావాలి అని అడిగాడు. అలా అన్నావు, బాగుంది. నాకు కావలసింది చాలా సింపుల్. ఏంటది? ఈరోజు సంతకం పెట్టవలసిన కాగితాలు రేపు పెడతావు, అంతే. వాట్? జపాన్ నుంచొస్తున్న షిప్ తాలూకా కొన్ని వివరణలు కావాలి అని రేపటికి వాయిదా వేస్తావు. అది నాకు కావలసింది. దానివల్ల నీకేం లాభం? అది నీకనవసరం. నీ కూతుర్ని పువ్వుల్లో తిరిగి పొందాలి అంటే ఈ పని చెయ్యాలి. ఇంత చిన్న పనా? అవును, ఇంత చిన్న పనే. తర్వాత ఇంకేం కండిషన్లు పెట్టవుగా? పెట్టను. నమ్మకమేంటి? నీకింకో చాయిస్ లేదు. ఇటువంటి విషయాల్లో నమ్మకం తప్ప మరే ఉంటుంది. సూర్యారావు తటపటాయించి సరే అయితే అన్నాడు. రేపీ పాటికి నీ కూతురు ఫోన్ చేస్తుంది క్షేమంగా మీ ఇంటి నుంచి. విహారి వెళ్ళిపోయాడు. సూర్యారావు అలాగే నిలబడిపోయాడు. రేపటి వరకు ఈ సంతకాలు వాయిదా వేయడం అంత కష్టం కాదు. విహారి ఈ కోరిక ఎందుకు కోరాడో అర్థం కాలేదు. మహాసముద్రాల్లో బ్రహ్మాండమైన వాయుగుండం కూడా చిన్న సుడిగాలితోనే ప్రారంభమవుతుందని అతడికి తెలీదు. అనంతానంత స్వామి ఎక్కువగా నవ్వడు. అతడి నుదుటి మీద గీతలే అతడి మనోకాఠిన్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అతడికి నవ్వు తెప్పించిన వార్త చాలా చిన్నది. జమ్మూలో కొంతమంది జనం దూరదర్శన్ రామాయణ్ వస్తున్న సమయానికి కరెంటు పోవడంతో ఉద్రిక్తులై కరెంట్ ఆఫీసుని తగలబెట్టేసిన వైనం గురించిన వార్త అది. రామ్లాల్, ఈ వార్త చూశావా అన్నాడు స్వామి. రామ్లాల్ పేపర్ తీసుకుని చదివాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. అయితే ఆ ఆశ్చర్యం పేపర్లో వార్త చదవడం వల్ల వచ్చింది కాదు. స్వామి ఆనందంగా ఉండడాన్ని, అనుచరులతో అంత చనువుగా మాట్లాడడాన్ని మొదటిసారి చూడడం వల్ల. ఏముంది స్వామి అందులో అన్నాడు. ఏమున్నదా? ఏమీ లేదు. మొన్న నువ్వెందుకు ఆ కరెంటు కాలాఫీసుని బాంబు పెట్టి పేల్చేసేటంతగా ఆవేశపడ్డావు అడిగాడు స్వామి. స్వామి ప్రశ్నకి రామ్లాల్ సిగ్గుపడ్డాడు. అతడు ప్రాణాలు తీసే కిరాతకుడే, కాని అతనిలో చిన్న బలహీనత ఉంది. తన 2 కొడుకులంటే ప్రాణం. ఆ రోజు స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపమన్నప్పుడు అతడు తటపటాయించింది అందుకే. అతడి తోటి అనుచరులు కూడా ఆ విషయమై అతడు మంచి మూడ్లో ఉన్నప్పుడు జోక్ చేస్తూ ఉంటారు. అదేంటి, ప్రొఫెషనల్స్కి కుటుంబాలుండకూడదా అని అతడు తిరిగి జోక్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు అతడు కరెంటు ఆఫీసుని కాల్ చేసే ప్రయత్నం చేసింది కూడా అందుకే. అతడి 2 పిల్లల్లో ఒకడు 7వ క్లాసు, రెండోవాడు 6వ క్లాసు చదువుతున్నారు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. రామ్లాల్ కరెంటు ఆఫీస్కి ఫోన్ చేశాడు. వచ్చినప్పుడొస్తుంది, ఓపిక పట్టాలి అన్నారెవరో అట్నుంచి. ఎప్పుడొస్తుంది అని తెలుసుకోవడానికే ఫోన్ చేసింది అన్నాడు అసహనంగా. వచ్చే సంవత్సరం అని ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. పెట్టేసే ముందు అవతల నుంచి నవ్వులు కూడా వినిపించాయి. రామ్లాల్ కార్లో 2 బాంబులు వేసుకుని బయలుదేరాడు. 5 నిమిషాల తర్వాత ఆ ఆఫీస్ పునాదులతో సహా పేలిపోయింది. ఆ విషయాన్నే రామ్లాల్కి ఇప్పుడు గుర్తు చేశాడు స్వామి. తర్కానికి అందని అతి విచిత్రమైన మనిషి ప్రవర్తన రామ్లాల్. క్రికెట్ చూడడానికి వీలు కాలేదని ఆవేశపడడం కల్పిత కథగా అనిపించవచ్చు. కాని ఇదిగో చూడు, ఉదాహరణలతో సహా ఇక్కడ ఒక పేపర్ న్యూస్. ఇదే ఆవేశం మన పనిని సానుకూలపరచబోతోంది. ఉప్పెనలా పొంగే జన ప్రవాహం ముందు ఏ ప్రభుత్వమూ ఆగలేదు. రేపు విజయదశమికి నేను నియంతనయ్యే ముహూర్తాన్ని ఏ శక్తి ఆపలేదు అంటూ బిగ్గరగా నవ్వాడు. అదే సమయానికి పక్కనున్న ఫోన్ మ్రోగింది. నేను మహేష్ భట్ని. ఏం భట్? భట్ మంత్రిత్వ శాఖలో సెక్రటరీ, స్వామికి కావలసినవాడు. జపాన్ నుంచి రావలసిన షిప్ విషయమై సూర్యారావు ఒప్పందం మీద సంతకం పెట్టలేదు. ఏంటి? ఏవో సాంకేతిక కారణాలంటూ రేపటికి వాయిదా వేశాడు. స్వామి భృకుటి ముడిపడింది. రేపు ఆ జపాన్ మినిస్టర్ బెంగుళూరు వెళుతున్నాడు కదా? అవును, అక్కడి ఉత్సవాల్లో పాల్గొని ఎల్లుండి వస్తాడు. అంటే అవతలెల్లుండి కాని సంతకాలవవు. స్వామి ఫోన్ పెట్టేశాడు. ఏమిటంత సాంకేతిక కారణాలు?
అతడికి చిరాగ్గా అనిపించింది. సరిగ్గా విజయదశమికి ముందు రోజు ఆ ఓడ భారతదేశం వచ్చేట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 3 రోజుల ఆలస్యం వల్ల గోల్డెన్ దీవి దగ్గర ఆయుధాల మార్పిడి ఒక్క రోజులో పూర్తి చెయ్యాలి. అసాధ్యం కాదు, కాని చాలా హడావిడి. స్వామి అసహనంగా కదిలాడు. ఏదో అపశృతి. అంతలో పరమేశ్వరం అక్కడికి వచ్చాడు. స్వామి జరిగిందంతా చెప్పాడు. ఎందుకు సూర్యారావు ఇలా చేశాడో అర్థం కావడం లేదు అన్నాడు. 3 రోజుల ఆలస్యమా? సరిగ్గా 3 రోజులా? పరమేశ్వరం అన్నాడు. అతడి కంఠంలో అనూహ్యమైన ఆందోళన గోచరించింది. ఎందుకలా అడుగుతున్నావు పరమేశ్వరం? ఇక్కడ సంతకమైన మరుక్షణం అక్కడ ఓడ బయలుదేరే ఏర్పాట్లు చేశాం కదా. కాని ఆ రోజు బుద్ధుడి తాలూకా పండుగ. మనకన్నా జపనీయులు ఎక్కువ సెంటిమెంటలిస్టులు. ఆ రోజు ఎటువంటి పని చెయ్యరు. కాని అక్కడి మాఫియాకి మన సాయం. అతడి మాటలు పూర్తి కాలేదు. మాఫియా కన్నా మతం గొప్పది స్వామి. పరమేశ్వరం మాటలు బాణాల్లా తగిలాయి. తన ఆయుధం వెనుతిరిగి వచ్చి తననే డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. అపశకునం 5 రంగుల్లో కనిపించింది. విసుగ్గా ఫోన్ లాక్కున్నాడు. తనే స్వయంగా సూర్యారావుకి ఫోన్ చేశాడు. అటునుంచి సూర్యారావు లైన్లోకి రాగానే, ఏంటి, ఏమైంది అని అరిచాడు కోపంగా. సూర్యారావు జవాబు చెప్పడానికి కాస్త తటపటాయించాడు. కూతురి కిడ్నాప్ విషయం ఫోన్లో చెప్పడం అనవసరమనిపించింది. కొంచెం ఇబ్బందొచ్చింది స్వామి, అందువల్ల ఆలస్యమైంది అన్నాడు. ఏంటా ఇబ్బంది? అట్నుంచి కటువుగా వినబడింది. సూర్యారావు కూడా కాస్త కోపం వచ్చింది. ఇంతకు ముందు మనిషి కాదతడు, మంత్రి. అదికాక ఈ స్వామి అనవసరంగా తన కూతురితో తను చిన్నపిల్లల్ని చంపడం ద్వారా తన మీద తనే హత్యా ప్రయత్నం చేసుకోవడం ద్వారా మినిస్టర్ అయ్యాడన్న విషయం చెప్పాడు. ఆ కోపం కూడా ఉంది. దాంతో ప్రభుత్వం అన్నాక చాలా ఇబ్బందులుంటాయి స్వామి, అవన్నీ ఎలా చెప్పను అన్నాడు. ఈ లోపులో స్వామి దగ్గర్నుంచి పరమేశ్వరం ఫోన్ తీసుకున్నాడు. నువ్వు చేసిన ఈ పని వల్ల విజయదశమి నాటికి షిప్ భారతదేశం చేరుకోదు. మన ప్రోగ్రాం 4 రోజులు ఆలస్యం అవుతుంది. నేను చేసింది 1 రోజు ఆలస్యమే అన్నాడట్నుంచి మంత్రి. అవన్నీ చెప్పడానికి టైం లేదు. అసలేం జరిగిందో చెప్పు. నా కూతుర్ని నీ కొడుకు కిడ్నాప్ చేశాడు. వాట్? అవును, 1 రోజు టైం అడిగాడు, అంతే. నువ్వేమో ఫూలిష్గా బుట్టలో పడిపోయావు. కూతురి మీద ప్రేమ ఉండడం ఫూలిష్నెస్ కాదు కదా. విహారి నీ కూతుర్ని ఏమీ చేసి ఉండేవాడు కాదు. నువ్వెలా గ్యారంటీ ఇవ్వగలవు అన్నాడు సూర్యారావు. మాకీ విషయమంతా చెప్పవలసింది అన్నాడు పరమేశ్వరం. టైం లేదు, చీర తీసుకొచ్చి చూపించాడు. నిర్ణయం ఆలస్యమైతే జాకెట్ కూడా వస్తుందన్నాడు. పని కన్నా ఈ అనుబంధాలు ముఖ్యం కాదు, అందులోనూ ఏం జరిగిందని తెలిసి కూడా. అప్పటికే ఎర్రబడిన సూర్యారావు మొహం ఈ సమాధానంతో మరింత కందిపోయింది. కొడుకునే చంపడానికి ప్లాన్ చేసినవాడివి, నీకు అనుబంధాల సంగతేం తెలుస్తుందిలే అని పరమేశ్వరం ఇట్నుంచి ఏదో అనబోయే లోపులే ఫోన్ పెట్టేశాడు. పరమేశ్వరం మొహంలో మారుతున్న భావాలు గమనించి స్వామి అడిగాడు, ఏం జరిగింది అని. ఏమీ లేదు, సూర్యారావు కూతుర్ని విహారి కిడ్నాప్ చేశాడట. సంతకం పెట్టడం 1 రోజు ఆలస్యం చేస్తే చాలు, కూతుర్ని వదిలేస్తానన్నాడట. అదేం కండిషన్? అదే నాకు అర్థం కావడం లేదు. పరమేశ్వరం, నువ్వు తెలివైనవాడివి. నీ అంత తెలివైనవాడు ఇంకొకడు లేడు అని నా ఉద్దేశం. నీ కొడుకు నీకన్నా తెలివైనవాడిలా కనబడుతున్నాడు. అతడేదో ఎత్తువేసి ఉంటాడు, దాన్ని కనుక్కోలేవా? బహుశా సూర్యారావుకి మనకి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్లాన్ వేసుంటాడు అన్నాడు పరమేశ్వరం. 1 రోజు ఆలస్యం అవడం వల్ల విభేదాలొస్తాయని ఎలా అనుకుంటాడు అడిగాడు స్వామి. మీరు అనుచరుల నుంచి స్పష్టమైన క్రమశిక్షణ ఆశిస్తారని అతడికి తెలుసుంటుంది. మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేయడం అంటే మాటలు కాదు. అంత రిస్క్ తీసుకున్నాడు. కేవలం 1 రోజు అంటే మినిస్టర్ కూడా పోలీసులకు ఫోన్ చెయ్యడు. అందువల్లే 1 రోజు కండిషన్ పెట్టి ఉంటాడు. కానీ 1 రోజు అనుకున్నది 4 రోజులు అవడం వల్ల విజయదశమి దాటిపోయి మీకు బాగా కోపం వస్తుందని, సూర్యారావు మీద యాక్షన్ తీసుకుంటారని అనుకుని ఉంటాడు. ఆ విధంగా స్పర్ధ వస్తుందని భావించి ఉంటాడు పరమేశ్వరం సాలోచనగా అన్నాడు. స్వామి పరమేశ్వరం దగ్గరికి వచ్చి భుజం తట్టి, గుడ్, అదే జరిగి ఉంటుంది. కాని మనం అంత తేలిగ్గా బుట్టలో పడతామని అనుకుంటే నీ కొడుకు చాలా పొరపాటు పడ్డాడు అంటూ నవ్వాడు. పరమేశ్వరం కూడా నవ్వి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి జరిగింది అది కాదు, పొరపాటు పడింది వాళ్ళిద్దరే. హలో, సూర్యారావు స్పీకింగ్. నేను విహారిని మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినట్టే ఆ సంతకాలు పెట్టడం 1 రోజు పాటు ఆపుచేశాను. ఇంకా నా కూతుర్ని వదల్లేదేంటి అన్నాడతను.
ఇంకా ఒక్కరోజు పూర్తి కాలేదుగా సూర్యారావు. 24 గంటలు పూర్తి కాని తప్పక వదిలేస్తాను. ఈ రాత్రి నా కూతురు నీ దగ్గర ఉండడం ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి వదిలేయ్. నా మీద మీరు నమ్మకం ఉంచండి. రేపొద్దున్న వదిలేస్తాను. ఈ లోపులో నాకు చిన్న సాయం కావాలి. ఏంటది? ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? గెస్ట్ హౌస్కి. ఇంతకీ నీ పని ఏంటో చెప్పలేదు. నాకు అర్జెంటుగా 5,000 కావాలి. మిస్టర్, నీ కోర్కెలు ఒక్కటొక్కటే పెరుగుతున్నాయి. నేనివ్వను. చాలా అవసరం. రేపింకా అడగవని నమ్మకమేంటి? సూర్యారావు, నావి చాలా చిన్న కోరికలు. అడగదలుచుకుంటే మొదటే 50,000 అడిగుండేవాడిని. చెప్పు, అడిగితే ఇచ్చేవాడివి కావా? సూర్యారావు మాట్లాడలేదు. రాత్రికొస్తాను, 5,000 సిద్ధంగా ఉంచు. నా కూతురు రేపొద్దున్నే క్షేమంగా వస్తుంది. ఫోన్ కట్ అయింది. సూర్యారావుకి అర్థం కాలేదు. ఎందుకంత అర్జెంటుగా అతను 5,000 అడిగాడు? అతనన్నట్టు అనుకోని అవసరం వచ్చిందేమో. నిజంగా బ్లాక్మెయిలర్ అయితే 5,000తో సరిపెట్టడు. సూర్యారావు గెస్ట్ హౌస్లో బయలుదేరాడు. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.